భగవద్గీత తృతీయాధ్యాయము 31వ శ్లోకము. ఏమే మతమిదం నిత్యమనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. ఎవరు మే నా యొక్క మతం ఆదేశమును ఇదం ఈ నిత్యం ఎల్లప్పుడూ నిత్యధర్మముగా అనుష్ఠంతి సక్రమముగా నిర్వహింతురో మానవాః మానవులు శ్రద్ధావంతః శ్రద్ధాభక్తులతో అనసూయంతః అసూయ లేకుండా ముచ్యంతే విడవబడుదురు తే వారు అపి కూడా కర్మభిః కామ్యకర్మ బంధముల నుండి నా ఆజ్ఞలను అనుసరించి తమ కర్మలను నిర్వహించుచు శ్రద్ధతో ఈ ఉపదేశమును అసూయారహితులై అనుసరించువారు కామ్యకర్మ బంధముల నుండి విడవబడుదురు. భాష్యము. శ్రీకృష్ణ భగవానుని ఆదేశము సర్వవైదిక విజ్ఞానుసారమగుటచే ఎట్టి వాదములకు తావు లేకుండా సంపూర్ణ శాశ్వత సత్యమై ఉన్నది. వేదములు శాశ్వతములైనట్లే కృష్ణ చైతన్యమునందలి ఈ సత్యము కూడా శాశ్వతమైనది. కనుకనే మానవుడు శ్రీకృష్ణ భగవానుని పట్ల అసూయను విడిచి అతని ఆదేశములందు దృఢ విశ్వాసమును కలిగి ఉండవలెను. శ్రీకృష్ణుని యందు శ్రద్ధాభక్తులు లేకున్నను భగవద్గీతపై వ్యాఖ్యానములను రచించు తత్వవేత్తలెందరో గలరు. అట్టివారెన్నడూను కామ్యకర్మ బంధముల నుండి విముక్తిని పొందజాలరు. కానీ భగవానుని శాశ్వతోపదేశములపై దృఢ విశ్వాసమును కలిగి ఉన్న సామాన్య వ్యక్తి అట్టి ఆజ్ఞలను నిర్వహింప శక్తి లేనివాడైనను కర్మసూత్ర బంధము నుండి విముక్తి పొందగలడు. మానవుడు కృష్ణ చైతన్యమునందలి ఆరంభ దశలో భగవానుని ఆదేశములను సంపూర్ణముగా నిర్వహింపలేకపోవచ్చును. కానీ ఆ నియమము పట్ల ఎట్టి ద్వేషమును చూపక నిరాశ మరియు అపజయములనడి భయమును వీడి మానవుడు హృదయపూర్వకముగా కర్మను నరించినచో తప్పక శుద్ధ కృష్ణ చైతన్య స్థితికి ఉద్ధరింపబడును. జై శ్రీకృష్ణ.